హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి మల్బరీ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ పోయినసారి కూడా అసలు ఎవరికి సరిపోలేదండి. ఇవి కూడా కొన్నే ఉన్నాయండి, సింగిలే ఉన్నాయి. ఇక ఈ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవైతే త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కావాల్సిన వాళ్ళు మళ్ళీ పెడతానే ఉంటానండి. అంటే స్టాక్ వచ్చిన వాటికి పెడతా ఉంటాను. ఇక శారీస్ చూసేద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్, డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వస్తుందండి. మీకు వీడియోలో వచ్చేసరికి మీకు బ్లూ లాగా కానీ లైట్ కలర్ లాగా కూడా కనపడుతుందండి. అంటే ఈ కలర్ వచ్చేసరికి అలా పడుతుందండి. డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ చాలా మంచి కలర్ అండి. అయితే ఇది మీకు ఎలా కనపడుతుందో కానీ చాలా మంచి కలరు. ఇది వైలెట్కి గ్రీన్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజు, ఇది పళ్ళు పార్ట్ అండి. మంచి ప్రింటు. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. బోర్డర్ అయితే మీకు కొంచెం కలర్ వేరుగా కనపడుతుందంట, అది చూసుకోండి. చాలా డార్క్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్, ఎమరాల్డ్ పచ్చ అంటారు కదా, ఆ కలర్ వస్తుందండి. అంటే అదొకలా చాలా బాగుంటుంది. అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఈ పోయినసారి వచ్చినాయి చాలా అసలు ఫాస్ట్గా అయిపోయినాయి అండి. ఇవైతే 2 శారీస్ ఉన్నాయి అనుకుంటా. చూసి త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది శారీ అండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 2100, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి ఇందాక చూపించింది డార్క్ వైలెట్ కలర్ కదా, ఇది లావెండర్ కలర్లో కొంచెం డార్క్ అండి. ఇదంతా వర్లీ ప్రింట్ వచ్చిందనమాట. ఇది ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చింది, వర్లీ ప్రింట్ పళ్ళులో పికాక్స్ మధ్యలో. ఇది వచ్చేసరికి బ్లౌజు మనకి ఇదండి లావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ పళ్ళు బార్డర్లో ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ వచ్చేసరికి మీ పేరైతే నాకైతే తెలియట్లేదండి. చాలా మంచి కలర్ అండి. అదే ఒకలాంటి పింక్, అది ఏం చెప్పాలో పేరైతే నాకు అర్థం కావట్లేదండి. ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ వచ్చేసరికి ఈ శారీ వచ్చేసరికి మనకి కలర్ యాజ్ ఇట్ ఈజ్గా పడుతుందండి. అంటే ఒక్క గ్రీనే బ్లూ లాగా కనపడుతుందని ఒక్కటే చెప్పా, మిగిలినవన్నీ సేమ్ కలర్సే కనపడతాయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మళ్ళీ ఇది లైట్ డిసెంబరాల్ కలర్ అంటాం కదండి, ఆ కలరు పళ్ళు. ఇది బ్లౌజు వచ్చేసరికి అదే బ్లౌజ్ వస్తుంది మనకి. ఇట్లా తిప్పి ఉంటుందండి ప్రింట్, ఇట్లా ఉంటుంది, లోపలికి ఉంటుంది, అదే బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. లావెండర్ కలర్, డార్క్ లావెండర్ కలర్ అండి. పింక్ బార్డర్ వచ్చింది. ఇది పింక్ బార్డర్ వచ్చేసరికి మనకి పింక్ వచ్చిందండి. ఇదంతా డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసరికి కరెక్ట్గా ఇలా ఉంటుందండి. ఇది డిజైన్. చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇది శారీ. ఇది వచ్చేసరికి మనకి రస్ట్ కలర్కి లావెండర్ కలర్ వస్తుందండి. రస్ట్ కలర్కి లావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి. బ్లౌజు ఇదే ఇచ్చారండి, లావెండర్ కలర్ కాదు, సేమ్ ఇదే. ఈ కలరే బ్లౌజు, హ్యాండ్స్కి వైలెట్ బార్డర్ ఇచ్చారనమాట. ఇది శారీ వచ్చేసరికి రస్ట్ కలర్కి లావెండర్ కలర్ డిజైన్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పళ్ళు, ఇది పళ్ళు, ఇది శారీ. ఇది ఒక కలర్ అండి, దానికి ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు ఇందాక చూపించిన కలర్కి ఆపోజిట్. ఇది లావెండర్ కలర్కి ఇది రస్ట్ కలర్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వైలెట్ రస్ట్ కలర్ అండి. బ్లౌజ్ రస్ట్ కలర్ అంటే బార్డర్లో కలరే. ఇది బ్లౌజు,
శారీ మొత్తం ఇలా ఉంటుంది. ప్రింట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ లావెండర్ కలర్కి రస్ట్ కలర్ బార్డర్ వస్తుంది. ఇందాక చూసిన దానికి రస్ట్ కలర్కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది. అది అటు ఇటు ఇటు అటు. ఇది పళ్ళు వచ్చేసరికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది పోయినసారి వచ్చిందండి కలర్ కాంబినేషను, ఆయన బాగా అడిగారు. ఇదైతే బార్డర్, ఇది టెంపుల్ బార్డర్ వచ్చిందండి. పోయినసారి మనకి సింపుల్ మామూలు బార్డర్, ఎప్పుడు మనం చూపించే బార్డర్, ఇప్పుడు చూపిస్తున్న బార్డర్స్ వచ్చింది. ఇదైతే వేరే బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుందండి. శారీ ఇట్లా శారీ కలర్ వచ్చేసరికి ఎలా ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ కలర్ వస్తుంది. ఎలా ఉంటుంది శారీ వచ్చేసరికి ఇలా. శారీ కొంచెం నలిగిందండి మడతలు. ఇది శారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి లైట్ మెంతి ఎల్లో కలర్ లాగా ఉంటుంది. ఇది కలర్ వచ్చేసరికి మెంతి ఎల్లో కాదండి, అదొక లాంటి బిస్కెట్ కలర్ డార్క్ అట్లా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్స్ అయితే కొన్ని చెప్పలేవండి, మీకు వీడియోలో కనపడ్డట్టే ఉంటాయి. ఒక్కటే అది వేరుగా కనపడింది కాబట్టి మీకు చెప్పాను అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్స్కి అలా బార్డర్ వస్తుంది. ఇది వర్లీ ప్రింటే వచ్చిందండి. ఇది కూడా వర్లీ ప్రింట్ వచ్చింది. ఇది ఇలా వస్తుంది అన్నమాట. శారీ వచ్చేసరికి మంచి గ్రీన్కి లైట్ కలర్ బార్డర్స్ వచ్చిందన్నమాట. ఇది శారీ. పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా పోయినసారి చాలా బాగా అడిగారండి. ఇది వచ్చేసరికి బ్లూ పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఎలా ఉంటుంది మనకి. బ్లౌజ్ వచ్చేసరికి కూడా బ్లూ వస్తుంది. బ్లూకి గ్రీన్ బార్డర్, అంటే ఇట్లా మడిచి ఉంటుందండి. బార్డర్ వచ్చేసరికి మనకు లోపలికి ఉంటుంది అనమాట. వైట్ ఇట్లా లోపల పార్ట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ప్రమిదల్ డిజైన్ వస్తుందండి. ప్రమిదల్ డిజైన్ వస్తుంది ఇలా. శారీ కొన్ని చాలా చక్కగా రోలింగ్ చేస్తారండి. కొన్ని ఏమో కొన్ని రోలింగ్లోనే నలగకుండా వస్తాయి. కొన్ని చీరలే నలిగిపోయి వస్తాయి. ఫినిషింగ్ ఉండదండి. ఇప్పుడు మంచిగా రోలింగ్ అయితేనే మనకు ఫినిషింగ్ కనపడుతుంది. శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది శారీ. ఇది ఒకటండి. ఇది కూడా డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది. ఇది కూడా మీకు బ్లూ లాగా కానీ లైట్గా కానీ కనపడుతుందండి వీడియోలో. అంటే ఈ కలర్ వచ్చేసరికినే అట్లా కనపడుతుంది అనమాట. వీడియోలో సరిగ్గా రాదు బ్లూ లాగా, కానీ మంచి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ వస్తుందండి. ఇది అదే రామ గ్రీన్ కలర్ అట్లా కూడా అంటారు అనుకుంటా అండి పేరు. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. గ్రీన్ డార్క్ గ్రీన్కి వైలెట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి. శారీ మాత్రం సూపర్గా ఉందండి. మీకు కలర్ ఎలా కనపడుతుంది అంటే లైట్గా కనపడుతుంది అంట. కొంచెం చూసి తీసుకోండి. చాలా మంచి కలర్ అండి. అయితే ఇది వీడియోస్లో అట్లా పడుతుందండి. ఇది బ్లూ లాగా పడుతుంది అనమాట. రత్నావళి కలర్ లాగా కొంచెం లైట్ గ్రీన్ లాగా అట్ట పడుతుంది. అట్లా ఉండదండి. ఇది చాలా డార్క్ ఉందన్నమాట కలర్ అయితే. ఇది పళ్ళు అండి. పళ్ళునే అట్లా కనపడుతుందండి. ఈ కలర్ ఈ వైలెట్ కలర్కి బ్లూ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది కొత్త కాంబినేషన్ అండి. ఇది డ్రై మెహందీ గ్రీన్ కలర్ అండి. ఇది మెంతి ఎల్లో కూడా అనవచ్చు. కొంచెం డార్క్ మెంతి ఎల్లో లాగా కూడా ఉంది, అలా అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ కూడా బ్లాక్ బార్డర్ వచ్చేసరికి ఈ కలర్ చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. శారీ వచ్చేసరికి మనకి ఇది బ్లాక్ కాదండి. బ్లాక్ అనుకోవాకండి. బ్లాక్ కాదు, డార్క్ మంచి డార్క్ బ్లూ అనమాట. బ్లాక్ అయితే కాదు, డార్క్ బ్లూ చెప్పారు, అంటే మేడం చెప్పారు. బ్లూ బ్లాక్ అయితే కాదు, ఇది డార్క్ బ్లూ అని. అవును, డార్క్ బ్లూ లేనండి. అంత డార్క్ ఉందన్నమాట. బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు ఇది. కానీ మంచి కలర్ కాంబినేషన్ అండి.
ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది మెంతి ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లూ అండి, చూడండి అది ఇంకా డార్క్ కనపడింది కానీ ఇది బ్లూ, డార్క్ బ్లూ. చాలా కానీ బ్లాక్ అంటే బ్లాక్ కట్టుకోని వాళ్ళు బాగా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఈ బ్లూ కట్టుకోవచ్చు అండి. బ్లాక్ అనుకుంటారు, అట్లా ఉందన్నమాట. అంత బాగుంది ఇది కలరు, అట్లా మంచిగా డార్క్గా బాగా పడింది అనమాట. కాంబినేషన్ కూడా వచ్చేసరికి మనకు చక్కటి కాంబినేషన్ ఇచ్చారండి దీనికి. ఇది శారీ వచ్చేసరికి ఇది పెద్ద బార్డర్ వస్తుందండి, పెద్ద బార్డర్ వస్తుంది. ఇది ఒక కాంబినేషన్ అండి, రివర్స్ కాంబినేషన్. అది డార్క్ బ్లూకి ఆ కలర్ కదా, ఈ కలర్కి ఇదనమాట డార్క్ బ్లూ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అంటే డిఫరెంట్. ఇది పళ్ళు అండి, పళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసరికి మనకు బోర్డర్, ఇది టెంపుల్ బోర్డర్ వస్తుందండి. ఇది మామూలు బోర్డర్ కాకుండా టెంపుల్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్, ఇది బ్లూ బ్లౌజ్. ఇట్లా తిరగేసి ఉంటుందండి. ఇట్లా ప్రింట్ వచ్చేసరికి మీకు ఇట్లా తిరగబడి ఉంటుంది అనమాట, లోపలికి వేస్తారు. బ్లౌజులు విడిగా ఇస్తే ఇబ్బంది ఉండదు, చక్కగా చూపించవచ్చు. ఇది శారీ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్. ఇది శారీ, ఇది ఎల్లోకి గ్రీన్ అండి. ఈ గ్రీను డార్క్ బాటిల్ గ్రీన్ కాదండి, మామూలు గ్రీన్. ఇది గ్రీన్, అదే ప్లాంట్ గ్రీన్ అనమాట, బాటిల్ గ్రీన్ కాదు. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది అనమాట. ఇలా శారీ వచ్చేసరికి డిజైన్. బ్లౌజులు కుర్తి ఇదే బాధ, ఎటు పోతుందో తెలియదు. ఇది శారీ వచ్చేసరికి మంచి ఎల్లో అండి, గడప పసుపు అంటారు కదా, ఆ ఎల్లోకి ఈ గ్రీన్ అనమాట. బాటిల్ గ్రీన్ కాకుండా ఇది ఒకలాంటి గ్రీన్ అనమాట. ఇది పళ్ళు అదే గ్రీన్ వస్తుంది, బ్లౌజు గ్రీన్ వస్తుంది మనకి. ఇలా వస్తుందండి. ఇది సేమ్ కలర్ కాంబినేషనే, బ్లాక్స్ మార్క్ అండి. ఇది 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 పళ్ళు పార్టు, ఇది బర్డ్స్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీను, హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. ఈ బ్లాక్స్ మారుతాయండి. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఒకటండి, ఎల్లోకి మనకి పోయినసారి కూడా వచ్చింది ఫిష్ డిజైన్, చాలా బాగా ఉన్నాయి ఈ శారీస్. మళ్ళీ వచ్చినాయి ఒక శారీ ఉంది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు. మనకి ఇది ఒకలాంటి గోల్డెన్ ఎల్లోకి ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్కి. ఇది బార్డర్, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. ఇది ఫిష్ డిజైన్ వచ్చిందండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. ప్రింట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఈ కలర్ మీద మంచి షైన్ కనపడుతుందండి, చూడండి. ఇది ఒక ఫిష్ డిజైన్ వచ్చేసి కింద ఫ్లవర్ డిజైన్ వచ్చింది, బ్లాక్స్. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. కనకాంబరం కలర్లా ఉందండి పైది. ఇది కనకాంబరం కలరేనండి, కనకాంబరం కలర్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఇట్లా ఈ కలర్ పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, పళ్ళు కలరే బ్లౌజ్. ఇది శారీ మొత్తం ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చక్కటి ప్రింట్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. సేమ్ కలరే రివర్స్ కాంబినేషన్, సేమ్ కలరే రివర్స్ కాంబినేషన్. ఇది పళ్ళు అండి.
ఇది బ్లౌజు మనకి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి మనకి ఇట్లా ఈ కలర్ వస్తుంది అన్నమాట. ఇది మంచి ప్రింట్. ఇది బ్లౌజ్. చాలా బాగుందండి శారీ. ఇది ఈ కలర్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు లావెండర్ కలరు, ఈ కలరు కొన్ని డిజైన్స్ మార్పు ఒక 5 పీసెస్ ఉన్నాయి. ఇవి చూసుకోండి. మంచి సపోటా కలర్కి మనకి బొట్టు కలర్ అండి, మెరూన్ కలర్ బొట్టు కలర్ వస్తుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా మనకి మెరూనే వస్తుందండి. మెరూన్, హ్యాండ్స్కి ఇలా లైట్ కలర్ బార్డర్ వస్తుంది. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇదొక డిజైన్ అండి. వీటిలో 5 డిజైన్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇదొక శారీ. ఇది వచ్చేసరికి దానికి రివర్స్ కాంబినేషన్ అండి. డార్క్ ఆ కలర్కి సపోటా కలర్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది. శారీ మొత్తం అలా ఉంటుంది. శారీ వచ్చేసరికి రివర్స్ కాంబినేషన్ దానికి. ఇది శారీ. ఇదొక కలర్, ఇది సేమ్ కలరేనండి, సేమ్ కాంబినేషనే. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ మనకి. ఇది బ్లౌజు, బ్లాక్స్ మారాయి అంతే. ఇదొక బ్లాక్ అండి. ఇదొకటి. సేమ్ కాంబినేషన్, బ్లాక్ మార్క్ అండి. ఇదొకటి. పళ్ళు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు మెరూనే వస్తుంది. శారీ బ్లాక్ వచ్చేసరికి ఇలా. ఇది శారీ వచ్చేసరికి ఇది లంగావాణి ప్యాటర్న్ లాగా వేసినట్టున్నారండి. కుర్చీలలో వచ్చేసరికి ఇట్లా లైట్ ఎట్లా వస్తుంది కొంచెం ప్రింట్. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ వస్తున్నట్టుందండి. కొంచెం షోల్డర్ పార్ట్లో ఎక్కువ వచ్చిందండి ప్రింట్ వచ్చేసరికి మనకి. ఈ లోపల వచ్చేసరికి అంటే ఇట్లా కుర్చీలలో ఎలా వేసారు అనమాట. షోల్డర్ పార్ట్లో ఎక్కువ వచ్చిందండి. ఇది శారీ. ఇదొకటండి. ఇది సేమ్ రివర్స్ కాంబినేషనే. ఇది పళ్ళు, ఇది శారీ మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది ఈ కలరు. శారీ మొత్తం అయితే ఎలా ఉంటుంది ప్రింట్ వచ్చేసరికి. ఇది శారీ. మనకి లావెండర్ కలర్ ఒక 5 శారీస్ ఉన్నాయండి, అవి చూద్దాం. ఇది లావెండర్ కలర్కే డార్క్ ఈ కలర్ పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది శారీ. ఇది ఒకటండి. ఇది రివర్స్ అనమాట. అంటే ఇది వచ్చేసరికి బార్డర్ మారుతుంది, చూసుకొని పెట్టుకోండి. ఇది వచ్చేసరికి మన టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ కూడా అంటే పళ్ళు కలర్ కొంచెం డార్క్ వేసారండి. ఇది శారీ కలర్ వచ్చేసరికి ఇలా డార్క్. ఇది వచ్చేసేసి ఇలా ఉంటుందండి. ప్రింట్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. ఇదొకటండి. సేమ్ లావెండర్లోనే ఇదొక ప్రింట్ అనమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, డార్క్ బ్లౌజ్. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా పికాక్ డిజైన్. ఇదొక కలర్ అండి. ఇది లావెండర్కి ఇట్లా డార్క్. ఇది ఈ బార్డర్ వచ్చిందండి. ఇది ఈ టెంపుల్ బార్డరే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ ఇలా వస్తుంది. ఇది ఒక బ్లాక్ అండి. ఈ టెంపుల్ బార్డర్ వస్తుంది అన్నమాట ఈ శారీ. ఇదొకటండి. ఇదొక డిజైన్ అన్నమాట.
అనమాట. ఇది కింద వచ్చేసరికి ఇలా బార్డర్ అట్లా వచ్చిందండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు ఇది శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా అనమాట. డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చూశారు కదండి, ఈరోజు మంచి మల్బరీ సిల్క్ శారీస్ చాలామంది అడుగుతున్నారు. అయితే క్వాంటిటీ అయితే మనకి రావట్లేదండి. చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు, పెట్టినప్పుడల్లా లేవంటున్నారని. ఫీల్ అవ్వకండి, ఇంకా పెడతానే ఉంటానండి. మీకు కావాల్సినప్పుడు అంటే అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ వస్తాయండి. ఇక మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.